వెనిజులాలో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. రాజధాని కరాకస్లో దాదాపు 7 చోట్ల ఈ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ పేలుళ్లతో భారీ ఆస్తి ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ పేలుళ్ల వెనుక ఉన్నది తామేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ కి కేంద్రంగా వెనిజులా మారిందనే దాడులు చేశామని ట్రంప్ వెల్లడించారు. ఆ దేశ అధ్యక్షుడు ఆయన భార్యను బంధించామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెనిజులాలో భారీ పేలుళ్లకు సంబంధించి అమెరికా హస్తం ఉందని అనుమానాలు నిజం చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఏదైతే అమెరికా వైమానిక దాడుల్లో దక్షిణ అమెరికా దేశమైనటువంటి వెనిజులా దద్దరిల్లింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం కారాకస్లతో దాడులు మొదలైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నోలేపై జనాలు వీధుల్లోకి పరుగులు తీసినటువంటి పరిస్థితి, భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వెనిజులా అధ్యక్షుడు ఎవరైతే మధుర ఉన్నారో, మధురతో పాటు తన భార్యను కూడా అక్కడ ఏదైతే అమెరికా వారిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారిని అమెరికాకు తీసుకొస్తున్నట్టుగా కాసేపటి క్రితమే ట్రంప్ వెల్లడించారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు తను మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ పేలుళ్ల తర్వాత కరాకస్ సిటీ అంతా కూడా అంధకారంగా మారిపోయింది. కీలకమైనటువంటి పోర్టులు, ఎయిర్పోర్ట్లతో పాటు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లుగా కొంత సమాచారం అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో కరాకస్ నుంచి మొదలైనటువంటి దాడులు క్రమంగా ఇతర రాష్ట్రాల్లోని మిరాండా, అరగ్వాలతో పాటు లా గువైరాతో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ దాడులు జరిగినట్టుగా కొనసాగినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ దాడుల్లో అమెరికా పనేనని కూడా ఆరోపించినటువంటి వెనిజులా జాతీయ అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీ ఆఫ్ వెనిజులాకు ప్రకటించింది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైన దాడులు జరుగుతున్నట్లుగా చెప్తుంది. పలు చోట్ల రక్షణ దళాలు కూడా మోహరింపబడ్డాయి. అమెరికా సైన్యం వెనిజులా పైన దాడులు ప్రారంభించింది. డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వెనిజులా నుంచే పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తున్నాయని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కూడా ట్రంప్ అదే విషయాన్ని ఉటంకించారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో నివేదించినటువంటి నేపథ్యంలో ఈ దాడుల లక్ష్యం చేసుకుని చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడానికి కోసమేనని, రాజకీయ స్వాతంత్రం దెబ్బతీయడానికి కోసమే ఇలాంటి ప్రయత్నాలు అమెరికా చేస్తున్నట్టు కూడా వెనిజులా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయనను అరెస్ట్ చేశారు. తన భార్యను కూడా అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకొస్తున్నారు. అయితే అమెరికా దాడుల పైన పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలను చోటు చేసుకోవడం పట్ల వేకోజారం ఏదైతే 7 చోట్ల పేలుళ్లు సంభవించినట్లుగా ప్రముఖ మీడియా సంస్థలు అయితే వెల్లడించాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కూడా వెనిజులాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి స్థాయిలో ట్రంప్ ఆదేశాలను పడవలు, జలాంతర్గాముల పైన దాడులు ముమ్మరం చేసింది. కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేసింది. దీనికి కౌంటర్ గా అమెరికన్ పౌరులు కూడా వెనిజులాలో అరెస్ట్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తీవ్రతరమయ్యాయి. ఈ పరిణామాల నడుమ వైమానిక దాడులు కూడా దిగినట్టు పరిస్థితి. అయితే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురతో పాటు మదుర, అంతేకాకుండా చైనా ప్రత్యేక దౌత్యవేత్త భేటీ అయినటువంటి కొద్ది గంటలకే ఈ దాడులు జరిగినట్టుగా తెలిసింది. వెనిజులాలో జరిగినటువంటి అధ్యక్ష భవనం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. అది కూడా ట్రంప్ కొద్దిసేపటి క్రితమే తాను కూడా ధృవీకరించారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో, పేలుళ్ల నేపథ్యంతో అమెరికా తమ దేశ విమానాలు వెనిజులాలో గగనతలం నుంచి వెళ్లకుండా ఆదేశాలైతే ప్రస్తుతానికి జారీ చేసింది. స్థానికంగా ఉన్నటువంటి CNN జర్నలిస్ట్ ఒకరు పేలుడుకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే శక్తివంతమైనటువంటి పేలుళ్లు సంభవించాయి. దాటికి తానుకు ఉన్నటువంటి కిటికీ అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో పాటు ఈ పేలుల్లో స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే వెనిజులా రాజధాని ఉన్నటువంటి క్షిపణుల దాడులతో మార్పు అవుతుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా తక్షణమే సమావేశం నిర్వహించాల్సి ఉంటుందంటూ కూడా తాను ఒక ట్వీట్ అయితే చేశారు. అమెరికా స్టేట్స్ కు సంబంధించి కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ కూడా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయాల్సినట్టు ఉంటుందిగా తెలుస్తుంది. రాత్రి 9 గంటలకు ట్రంప్ ఏం మాట్లాడతారు, ఈ దాడులకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత నివ్వెరపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కు సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి లక్ష్యంగానే అమెరికా అటు వెనిజులా నుంచి దాడులు చేసి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.